ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కొందరి మెడలో తాళి బంగారు తాడులా మారితే మరికొందరి మెడలో ఉరితాడులా మారిపోతుంది. ఈ సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే అత్తింటి వేధింపులకు మాత్రం ఎంతటి వారైనా బలైపోతున్నారు. ఎన్నో కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన వారికి అత్తారింటి వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. చనిపోవాలి అనే ఆలోచన మనసులో పుట్టిందంటే ఆ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఓ అమ్మాయికి వచ్చింది. 8 ఏళ్ల క్రితం భర్త పెట్టే హింసను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే బావి దగ్గరికి వెళ్ళిందామె. ఎందుకో కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యింది. ఆ క్షణం తన ఏడాది కొడుకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అష్ట కష్టాలు పడి చదివిన డిగ్రీలు ఇవన్నీ కళ్ళ ముందు కదలాడాయి. అడుగు వెనక్కి వేసింది, ధైర్యం తెచ్చుకుంది, ఆత్మహత్య ప్రయత్నం విరమించుకొని కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత తనని ఇంతలా వేధిస్తున్న అత్తమామలకి, భర్తకి ఎలా బుద్ధి చెప్పిందో తెలిస్తే సెల్యూట్ అనకుండా ఉండలేరు. ఇది కదా ఆడపిల్ల అంటే అని గర్వంతో ఉప్పొంగిపోతారు. ఆమె పేరే నవ్జీషా. నవ్జీషాది కేరళ కోజికోడ్ లోని ఓ గ్రామం. MCA వరకు చదువుకొని స్థానిక కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా చేరింది. ఇలా ఏడాది పాటు విధులు నిర్వర్తించిన ఆమెకు పెళ్లి సంబంధం వచ్చింది. వివాహం తర్వాత తన ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంది. ఇదే విషయం కాబోయే భర్త, అత్తమామలకు చెప్పగా వారు కూడా అందుకు అంగీకరించారు. దాంతో సంతోషంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది నవ్జీషా. మొదట్లో కొన్ని రోజులు అత్తింటి వాళ్ళు ఆమెను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాతే వాళ్ళ అసలు స్వరూపం బయటపడింది. నిజానికి నవ్జీషా ఉద్యోగం చేయడం ఆమె భర్తకు ఇష్టం లేదు. దీంతో వంటింటికే పరిమితం కావాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటిదాకా తనతో బాగానే మెలిగిన తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక అయోమయంలోనే ఉద్యోగం మానేయాల్సి వచ్చిందామె. చదివిన చదువు వృధా అవుతుంది కదా, జాబ్ చేస్తే ఆర్థికంగా బాగుండొచ్చు అంటే కోపంతో ఊగిపోయేవాడు. ఒక్కోసారి విచక్షణ కోల్పోయి చేయి కూడా చేసుకునేవాడు. ఇలా ఈ హింసను ఏడాది పాటు భరించింది. పోనీ దీని గురించి అత్తింటి వారికి చెప్పినా నిరుపయోగమే. అమ్మా నాన్నలకు చెప్పి వారిని నొప్పించడం ఎందుకని తనలో తానే కుమిలిపోయింది నవ్జీషా. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా, భర్త భార్యను ఎంత హింసించినా, పిల్లలు పుట్టాక వారి ప్రవర్తనలో ఎంతో కొంత మార్పు వస్తుందంటారు. కానీ నవ్జీషా భర్త విషయంలో అది జరగలేదు. పెళ్లైన ఏడాదికి పండంటి కొడుక్కి జన్మనిచ్చిందామె. తన ముద్దుల కొడుక్కి ఐహం నజల్ అనే పేరు పెట్టుకుంది. వారసుడు పుట్టిన భర్తలో ఇసుమంతైన మార్పు కనిపించలేదామెకు. అదే సమయంలో తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న నవ్జీషాకి కోపం కట్టలు తెంచుకుంది. మానసికంగా కుంగిపోయింది. ఇక భర్త వేధింపులు రోజు రోజుకి ఎక్కువయ్యాయి. పిల్లాడిని పట్టించుకునేవాడు కాదు, రోజు తాగచ్చి గొడవ చేసేవాడు. భర్తకు నచ్చజెప్పాల్సిన అత్తమామలు కూడా అతన్నే సపోర్ట్ చేశారు. పోలీస్ కేసు పెట్టాలనుకుంది. కానీ దానివల్ల తనకు న్యాయం జరగదు, వాళ్ళు భర్తకే సపోర్ట్ చేస్తారనుకుంది. ఎందుకంటే ఆమె ఇదివరకే ఎన్నోసార్లు స్టేషన్ మెట్లు ఎక్కి ఎక్కి అలసిపోయింది. రోజు రోజుకి టార్చర్ ఎక్కువైపోతుంది. బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. ఇవన్నీ భరించలేక ఒక రోజు చనిపోదామని దగ్గరలోని బావి దగ్గరికి వెళ్ళింది. కింద నిండుగా నీళ్లు, కళ్ళలో కన్నీళ్లు ఆగడం లేదు నవ్జీషాకి. అప్పుడు ముద్దులొలికే తన కొడుకు మొహం గుర్తొచ్చింది. అంతే, కాలు వెనక్కి వేసి పిరికిదానిలా చనిపోతే జీవితానికి అర్థమేముంది? దానివల్ల నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. భర్త సపోర్ట్ లేకపోతే ఏంటి? ఒంటరిగా నేను బ్రతకలేనా? బ్రతికి చూపిస్తా, నేనేంటో నిరూపించుకుంటా అని తనకు తాను నచ్చజెప్పుకుంది. ఇక ఏదైతే అది అయ్యిందని తన కొడుకుతో పుట్టింటికి చేరుకున్న నవ్జీషా వారి మీద ఆధారపడి బ్రతకాలని నిర్ణయించుకోలేదు. వెంటనే కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరింది. పగలు ఉద్యోగం చేస్తూ సాయంత్రం KPSP కోచింగ్ క్లాసులకు హాజరైంది. కొన్ని రోజులకు కేరళ PSC పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ జాబ్ ని ఎలాగైనా తెచ్చుకోవాలని అనుకుంది నవ్జీషా. అందుకోసం వేరే ఏ పని పెట్టుకోకుండా బాగా కష్టపడి చదవాలి. కానీ కొడుకు బాధ్యత ఆమెను వెనక్కి లాగింది. ఆ విషయం తెలిసిన నవ్జీషా అక్క నవ్వ, నీ కొడుకుని నేను పెంచుతా, నువ్వేం ఆలోచించకుండా చదువుకో అని చెప్పింది. ఆ ప్రోత్సాహంతో పట్టుదలతో కష్టపడి చదివింది. 2021 PSP ఎగ్జామ్ రాసి సివిల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకుంది. ఏ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిందో ఇప్పుడు అదే స్టేషన్ లో ఉన్నతమైన హోదాలో ఉంది నవ్జీషా. ఇక ఈ విజయంపై స్పందిస్తూ, నా భర్త టార్చర్ చేస్తున్నాడని ఒకప్పుడు స్టేషన్ కి వెళ్ళడానికి నేను భయపడేదాన్ని. అలాంటిది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం రావడం గర్వంగా ఉంది. నాలా ఎంతో మంది మహిళలు గృహ హింసను మౌనంగా భరిస్తున్నారు. అలాంటి వాళ్ళు మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలి. అలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాను. మరొక మాట, పెళ్లే మన జీవిత లక్ష్యం కాదు. ఆర్థికంగాను మనం మన కాళ్ళపై నిలబడగలిగేలా తయారు కావాలి. చీకట్లో నుండి బయటకు రావాలి. మీరు కన్న కలల్ని నెరవేర్చుకోండి. ఈ విజయమే మన శక్తి సామర్థ్యాలను బయట ప్రపంచానికి చాటుతుంది. ఇదంతా నా అనుభవం
నాకు చెప్పిన పాఠం అంటూ ఈ తరం మహిళల్లో స్ఫూర్తిని నింపారు నవజీషా. అలా ఏ భర్త అత్తామామల వల్ల నరకం అనుభవించిందో ఇప్పుడు వాళ్లే తనను చూసి గుక్కపెట్టి ఏడ్చేలా విజయం సాధించింది నవజీషా. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.